చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్కి యూత్ కోసం ఫస్ట్ మేము అనుకుని రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా నేను మా వంశీ గారు అన్న మీరు వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోండి, నేను కొంచెం టైం తీసుకుంటాను. సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా, అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అనే పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఎగుతాడు, టిల్లన్నా ఒక ఫోటో దిద్దామా అంటాడు ఒకడు వచ్చి. ఓకే రా, నువ్వు అనుకున్నావు టిల్లన్నా, ఇంక నేనేం చేయడానికి లేదు. సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది. స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సన్ అవుతుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే, లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి. కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికీ కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ, ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాము. చాలా రాసాం. అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చెమటలు పడ్డాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెందీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే, మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నామని అర్థమైంది. కానీ దాంతోపాటు ఇంకో విషయం ఏం అర్థమైందంటే, యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు, బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది. సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి, ఒకే బిలీఫ్ తోటి వి వెంట్ అహెడ్. ఇందాక మా డైరెక్టర్ మాలిక్ రామ్ చెప్పినట్టు 2 days బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 days బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు. అదే హైతో లోపలికి వెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు. మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాటలు అంటారు. సో March 29th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను కొంతమందికి డెఫినెట్లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మాలిక్ అండ్ మీ వి రిటన్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నా, అక్కడ నెక్స్ట్ పాయింట్కి వస్తా. కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు. తనకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తాయి ఒక సినిమా చేసే టైంలో. ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు అని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్